వెల్కమ్ టు PM9 న్యూస్. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ తను తీసే చిత్రాలన్నీ ఒక సెన్సేషనల్గా ఉంటాయని ప్రజలందరికీ విదితమే. అయితే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వారు చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట రామ్ గోపాల్ వర్మ అసలు ఏంటి ఈ వ్యూహం, సినిమా ఏంటి, దానిలో ఏం తీశారు? ఇక్కడ అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఒక ప్రముఖ ఛానల్లో డిబేట్లో కూర్చొని వారు మాట్లాడిన మాటలు ఇప్పుడు వారి మాటల్లోనే మనం విందాం. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ యువతరాన్ని నిర్వీర్యం చేసే సెక్స్ బేస్డ్ సినిమాలు తీసేవాడు. మాఫియా, సెక్స్, హింస, మద్యం, రీసెంట్గా క్యాస్ట్ యాడ్ చేశాడు. ఇప్పుడు కులాన్ని కలిపాడు. అంటే ఒక సమాజాన్ని నిర్వీర్యం చేసి, ఒక తరాన్ని నిర్వీర్యం చేసి, ఒక సమాజం యొక్క భవిష్యత్తుతోనే ఆడుకుంటున్న ఇలాంటి వాడిని వాడేదో గొప్ప డైరెక్టరు, వాడేదో అద్భుతమైన కళాఖండాలు తీశాడు అని చెప్తుంటే నాకు చాలా బాధగా ఉందండి. ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఇందాక జ్యోత్స్న గారు చెప్పారు, జ్యోత్స్న గారు కాదు, కిరణ్ రాయ్ చెప్పాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తుంటే ఒక రామ్ గోపాల్ వర్మ తప్ప మిగతా వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ నాయకులు, రోజా గారు, అంబటి గారు అందరూ ఉన్నారు, అక్కడ అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ యూట్యూబ్ ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూస్, రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు, జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు మీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ పొద్దున్నే లేచి పోర్నుతో జీవితం ఎలా స్టార్ట్ చేస్తాడో, డే ఎలా స్టార్ట్ చేస్తాడో చూడండి. చూడండి చూడండి ఇంకోటండి, మీరు కూడా ఒక రైతు బిడ్డే. ఇప్పుడు మనం ఏ స్థాయిలో ఉన్నా, ఏం చదువుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా మనందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం. నేనైతే రైతు బిడ్డను కూడా కాదు, రైతు కూలీల కుటుంబం నుంచి వచ్చాను. ఇప్పుడు మీరు ఒక రైతు బిడ్డగా చెప్పండి అండి, పంటకి చీడపడితే కూలీలను పెట్టి ఏం చేస్తారు? పీకేస్తాం. కూలీలను పెట్టి చీడను ఏం చేస్తారు? కూలీలను పెట్టి చీడని తీసేస్తారు కదా. నేను ఇప్పుడు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనే ఒక సమాజానికి, ఆంధ్రప్రదేశ్ సమాజం అనే ఒక పంటకి పట్టిన చీడ రామ్ గోపాల్ వర్మ. ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 ఇస్తా. చట్ట ప్రకారంలో ఉండాలి. చట్ట ప్రకారం చేద్దాం. రామ్ గోపాల్ వర్మ, యు విత్డ్రా యువర్ వర్డ్స్. చట్ట ప్రకారం ఉండాలి. I repeat, nothing is bigger than society. నాకు సమాజం కన్నా ఏది ఎక్కువ కాదండి, నేను కూడా ఎక్కువ కాదు. నాకు సమాజం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, నా రాష్ట్రం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, యువతరం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, మనం పిచ్చి కుక్కని ఎందుకు కొడతామండి? విషసర్పాన్ని ఎందుకు చంపుతామండి? పొలానికి పెట్టిన చీడని మందేసి కూలీలను పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు చంపుతామంటే అదే మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది. అసలు ఇంత మర్యాదగా, ఇంత కూల్గా రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడటం ఏంటండి? వాడు ఇక్కడే ఉంటాడు, జూబ్లీహిల్స్లోనే. ఇందాక కిరణ్ రాయల్ చెప్తున్నాడు, రామ్ గోపాల్ వర్మ ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ బయటికి తిరగలేడు. తెలంగాణ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో దిగిపోయిన మరుసటి రోజు, నేను మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీ డిబేట్లో చెప్పాను, ఏప్రిల్ 20న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రామ్ గోపాల్ వర్మకి దమ్ముంటే తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా సరే బయట తిరగమనండి, విత్ సెక్యూరిటీ తిరగమనండి, మనం చట్టబద్ధంగా సెక్యూరిటీ తిరగమనండి. చూశారు కదండి, ఆర్జీబీ గురించి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఏమన్నారో ఇప్పుడు వారి మాటల్లోనే చూసాం కదా. ఇంత ఫోకస్ పెట్టి ఆయన మీద, ఆయన తల తీసుకొస్తే ₹1 ఇస్తానని
ఆ కొలికపూడి శ్రీనివాసరావు అన్న మాటలు అది ఎంతవరకు సబబు అనేది ప్రజల్లో వెళ్ళి తెలుసుకుందామండి. ఇప్పుడు పబ్లిక్ టాక్లో మా ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి వారి అభిప్రాయ సేకరణను తీసుకుంటారు. ఒకసారి అది కూడా చూద్దాం. గోపాల్ వర్మ ఆ సినిమా పైన అనేక రకాలైనటువంటి విమర్శలు తలెత్తినాయి. ఈ క్రమంలో ఒక ప్రముఖ ఛానల్లో ఈ యొక్క వ్యూహం సినిమాపై డిబేట్ పెట్టడం జరిగింది. దానిలో అమరావతి ఉద్యమ నేత కలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ యొక్క ఆర్జీవి అంటే రామ్ గోపాల్ రావు వర్మ యొక్క అని చెప్పేసి పలకడం జరిగింది. ఆ విషయాన్ని అనేక మంది అనేక రకాలుగా డిబేట్లో చర్చించడం జరిగింది. ఈ యొక్క అంశం పైన పబ్లిక్ టాక్ ఏమంటున్నారని చెప్పేసి మన PM9 ద్వారా పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాం. అన్న, ఏ ఊరు మీది? నాది డోను, తెలుగుదేశం పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్ నా పేరు. అతను రామ్ గోపాలరావు అనే అతను ఒక విధవ వేస్ట్ ఫెలో. అనవసరంగా రాజకీయంలో ప్యాకేజ్ తీసుకొని జగన్తో ప్యాకేజ్ తీసుకొని ఆ వ్యూహం సినిమా తీసినాడు. అటువంటి వాళ్ళతోటికి డిబేట్ పెట్టడం వేస్ట్, అతనితో మాట్లాడడం కూడా వేస్ట్. అటువంటి వ్యక్తులు ఉండడం కూడా సమాజంలో వేస్ట్. అతను ఒక దర్శకత్వం అంటే మంచి మంచి సినిమాలు తీసుకొని రాబోయే కాలానికి మంచిగా చెప్పాలా, కానీ ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడకుండా టీవీలలో ఏదో మన యాడ్ కోసమో లేకపోతే అతను ఏదో పబ్లిసిటీ కోసమో వాడు నరుకుతాం వీడు నరుకుతాం అనే మాటలు ఎంతవరకు సాయం చేస్తామో అది తప్పు. అటువంటి అతని యొక్క ఉద్దేశం ఆ రకంగా అన్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు, అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఏమంటే మీ పేరు? నా పేరు వినయ్. వినయ్ గారు, ఇప్పుడు ఆర్జీవి ఇది వ్యూహం సినిమా మీద రచరచ జరిగిన విషయం మీకు తెలిసిందే కదా. అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు ఒక మాట మాట్లాడుతూ ఆర్జీవి తలదేస్తే ₹1 కోటి ఇస్తామని చెప్పేసి మీడియా ముఖ్యంగా జరిగింది. అసలు ఈ ఆర్జీవిని గురించి మీరు ఏమంటారు? రామ్ గోపాల్ వర్మ పైన కొలికపూడి గారు చేసిన కామెంట్స్ 100కి 100 కరెక్టు. ఆర్జీవి అనే వ్యక్తి చండాలపమైన దరిద్రపు కొట్టు వ్యక్తి. అసలు ఆయన డైరెక్టర్ అని చెప్పుకోవడమే డైరెక్టర్లకు అందరికీ చాలా చెడ్డ పాపం. ఈరోజు నా యువత, మాలాంటి యువత డైరెక్టర్లు సినిమాలు తీయాలంటే మాలాంటి యువత కోసం తీయాలి, కానీ ఒక డబ్బు తీసుకొని రాజకీయ నాయకులు లొంగిపోయి ఇలాంటి సినిమాలు తీసి సమాజానికి ఏం మీరు చెప్పాలని? ఆర్జీవి లాంటి వ్యక్తి అంత చండాలపు వ్యక్తి, శుద్ధ దండగా ఆర్జీవి లాంటి వ్యక్తి. రామ్ గోపాల్ వర్మ అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క వైసీపీ నుండి ప్యాకేజ్ తీసుకునేటువంటి వ్యక్తి అనొచ్చా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఖచ్చితంగా ప్యాకేజీ తీసుకొని ఇటువంటి సినిమాలు రామ్ గోపాల్ వర్మ గారు చేస్తున్నారు. లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుచుకొని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో వ్యూహం సినిమా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళేమంటారంటే ఆర్జీవి సినిమా తీసిన తర్వాత ఇంత రచ్చ ఎందుకు చేయాలి, తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నారు అని అంటున్నారు. దీని మీద కామెంట్? లేదు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనేది కూడా ఒక విధంగా కరెక్టే. రామ్ గోపాల్ వర్మ కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి డబ్బులకి లొంగిపోయి లేని విషయాలు ఉన్నట్లుగా తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేయాలని వాళ్ళకున్న ఇమేజ్ని ఇటువంటి సినిమాలు తీసి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే భయంతోనే వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారట. ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ అనే భయంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రామ్ గోపాల్ వర్మ అనే చండాలమైన వ్యక్తితో సినిమాలు తీయించి ప్రజల్లోకి వదులుతున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని మీ పేరు? రామకృష్ణ, వలసల రామకృష్ణ. ఇప్పుడు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తిని బహిరంగంగా తల నరికి తీసుకొస్తే ₹1 కోటి ఇస్తామని చెప్పేసి మన అమరావతి ఉద్యమ నేత శ్రీనివాస్ గారు అనడం జరిగింది. దీని మీద మీ కామెంట్ ఏమంటారు? అమరావతి ఉద్యమ నేత శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాట తప్పు కాదు. ఇట్లాంటి విధవలకు ఖచ్చితంగా శిక్ష జరగాల్సిందే. సమాజంలో మరి వీళ్ళు చీడ పురుగులు లాంటి వాళ్ళు సమాజానికి సినిమాల ద్వారా మంచి సంకేతాలను మంచి సందేశాలను ఇవ్వాలి, కానీ ఈ విధవలంతా డబ్బులకు అమ్మడబోయి బ్లాక్మెయిల్ చేసుకుంటా మరి సమాజాన్ని భ్రష్టు పట్టించే వాడు ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు. వీనికి తప్పనిసరిగా అట్లాంటి శాస్తి జరగాల్సిందే. వీడు ఎట్లాంటి శాడిస్ట్ అంటే ఈయనకి తల్లికి చెల్లికి భార్యకు తేడా తెలియదు. దీనికి వీడు తల్లిని చెల్లిని కూడా ఏమంటాడంటే స్త్రీగానే చూస్తాడంట. ఇట్లాంటి విధవలు, ఇట్లాంటి దౌర్భాగ్యులు, ఇట్లాంటి దౌర్భాగ్యులు మన సమాజంలో ఉండడం చాలా నేరం. కొలికపూడి శ్రీనివాసరావు గారి మాటను నేను 100కి 100 సమర్థిస్తున్నాను. తర్వాత ఇంకోటి రామకృష్ణ గారు, ఇప్పుడు ఇదేంటంటే ఈ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఓడిపోతుంది, అధికారంలోకి టీడీపీ రాబోతుంది అనే
సంకేతంతోనే వీళ్ళకి కావాల్సిన బురద చల్లడం కోసమే ఈ సినిమా తీయించినారని వైసీపీ వాళ్ళే తీపించినారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇట్లాంటి ప్రయత్నాలు ఏవి కూడా ప్రజల తీర్పును మార్చలేవు. ప్రజలంతా డిసైడ్ అయిపోయినారు. ఇట్లాంటి సినిమాలు తీసి ప్రజాభిప్రాయాన్ని మార్చాలనుకోవడం వాళ్ళ అవివేకమే. ఈ రామ్ గోపాల్ వర్మ అనేవాడు చలనచిత్ర రంగంలోనే ఒక చీడ పురుగు, ఒక పనికిరాని విధవ. ఇట్లాంటి వాడిని పెట్టుకొని కుక్క తోకను పట్టుకొని గోదావరి ఇద్దామనుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళతో సినిమాలు తీపిస్తే ప్రజలు ఎవ్వరూ నమ్మరని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రజల యొక్క అభిప్రాయాన్ని అంటే ఆర్జీవీపై ఈ కొలికపూడి శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు మనకు అంటే ఈ వ్యాఖ్యలపై మనము కొంతమందిని అడగగా అంటే వివిధ రకాల ఆలోచనలు అంటే ఈ యొక్క రామ్ గోపాల్ అనేటువంటి వ్యక్తి ఒక విధవ సన్యాసి, తర్వాత వీడు భార్యకి తల్లికి ఎలాంటి తేడా కూడా చూడనటువంటి వాడు రాష్ట్రంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీపై బురద జల్లాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఇలాంటి ఒక చండాలమైనటువంటి ఆర్జీవీని ముందుకు పెట్టి ఒక సినిమా తీయడం జరిగింది. ఇతనికి ఎలాంటి నైతిక విలువలు లేవని చెప్పేసి పబ్లిక్ టాక్. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్.